శారద డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. పెళ్లి కూర్చి టెన్షన్ పడుతూ ఉంటుంది. టైం ఏమో చాలా తక్కువగా ఉంది, పనులేమో చాలా ఉన్నాయి, ఎలా జరుగుతాయో ఏంటో నాకు భయంగా ఉంది అని శారద అంటూ ఉండగా గగన్ మాత్రం కూల్గా భూమి ఉంది కదా, అన్నీ భూమి చూసుకుంటుంది అని అనగానే అవన్నీ నాకు తెలియదు అని భూమి అనేస్తుంది. తెలుసుకొని అన్నీ చేయడమే పెద్దరికం, నిలబెట్టుకో అని గగన్ అంటూ ఉంటాడు. ఇక చేసేది లేక భూమి సరే అన్నట్టు తల ఊపి గగన్కి కర్రీ వడ్డించబోతూ ఉంటుంది. అప్పుడే గగన్ భూమి దగ్గరికి వంగి నీ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది చూసుకో అని అనగానే ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ని చూస్తుంది. అందులో భూమి గగన్కి ముద్దు పెట్టినట్టు ఫోటో కనబడుతుంది. అది చూసి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి గగన్ వైపు చూస్తుంది భూమి. మెల్లిగా గగన్ భూమి చెవి దగ్గరికి వచ్చి ఇప్పుడు నాకు అన్నం ముద్దలు కలిపి పెట్టలేదనుకో, ఈ ఫోటో అమ్మ ఫోన్కి మెసేజ్లా వెళ్తుంది అని అనగానే భూమి షాక్ అవుతుంది. ఇక గగన్ అన్నం కలపడానికి ప్లేట్ పట్టుకోబోతూ ఉండగా గగన్ చేతిని ఆపేసి బావా బావా నేను నీకు అన్నం ముద్దలు కలిపి తినిపిస్తాను బావా అని అంటూనే కోపంగా అన్నం ముద్దలు కలిపి గగన్కి తినిపిస్తూ ఉంటుంది భూమి. కానీ ఆ ఫీలింగ్ని చాలా ప్రేమగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గగన్. వాళ్ళ ప్రేమని చూసి శారద, పూరి, శివ ముగ్గురు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత గగన్ కూడా భూమికి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. ఫస్ట్ కోపంగా తిన్నా ఆ తర్వాత భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెళ్ళి ఎలా జరుగుతుందో, అసలు పెళ్ళి ఎవరికెవరికి జరుగుతుందో, శివ, బిందు, పూరిల ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏం కానుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.